హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో ఐఫోన్స్ లో బ్యాటరీ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఆల్సో బ్యాటరీ హెల్త్ ని 100% మెయింటైన్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా మంది సబ్స్క్రైబర్స్ బ్యాటరీ లైఫ్ అండ్ బ్యాటరీ హెల్త్ టాపిక్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. నేనైతే ఐఫోన్ 16 Pro Max లాస్ట్ 1.5 year నుంచి యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ హెల్త్ వచ్చేసి 92% ఉంది. సైకిల్ కౌంట్ 402. ఫస్ట్ యూసేజ్ వచ్చేసి నవంబర్ 2024 నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐఫోన్ 17 Pro Max కూడా ఉంది. దీంట్లో వచ్చేసి 100% బ్యాటరీ హెల్త్ ఉంది. నవంబర్ 2025 నుంచి యూస్ చేస్తున్నాను. సో నేను మోస్ట్లీ యూస్ చేసే బ్యాటరీ టిప్స్ అన్ని ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. మీకు కనుక ఈ ఫీచర్స్ లో ఏది హెల్ప్ఫుల్ అయినా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఏ ఐఫోన్ పర్చేస్ చేసినా సరే మీ ఐఫోన్ లో ఇన్బుల్ట్ గా బ్యాటరీ హెల్త్ అండ్ సైకిల్ కౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు ట్రాక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. కొత్తగా ఐఫోన్ యూస్ చేస్తున్న వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే బ్యాటరీ హెల్త్ అని చెప్పి చూపిస్తుంది. నా ఫోన్ లో బ్యాటరీ హెల్త్ వచ్చేసి నార్మల్ లో ఉంది. అంటే నేను బ్యాటరీ హెల్త్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ హెల్త్ ఇన్ఫర్మేషన్ లో మీ బ్యాటరీ నార్మల్ గా పనిచేస్తుందా లేదంటే రీప్లేస్ చేసుకోవాలా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. నేనైతే ఇక్కడ బ్యాటరీ హెల్త్ లో నార్మల్ అని చూపిస్తే నేను బ్యాటరీ హెల్త్ గురించి పెద్దగా వరి అవ్వను. మీరు ఫోన్ ని యూజ్ చేసే కొద్దీ బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోతూనే వస్తుంది. లైక్ మన ఏజ్ లాగా ఇయర్స్ పోయే కొద్దీ మన ఏజ్ అనేది పెరుగుతూనే పోతుంది. బట్ వీ కెన్ టేక్ ప్రికాషన్స్. ఎక్సర్సైజ్ చేయటం, హెల్తీ ఫుడ్ తినటం వల్ల లైఫ్ స్పాన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అలానే మన ఐఫోన్స్ లో యూజ్ చేసే బ్యాటరీ కూడా మీ యూసేజ్ ని బట్టి బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోతూనే వస్తుంది. కాకపోతే మీ యూసేజ్ హ్యాబిట్స్ ని బట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ బ్యాటరీ కెపాసిటీ అండ్ సైకిల్ కౌంట్ గురించి అయితే తెలుసుకోవాలి. అందరూ ఫోన్ ని ఒకేలాగా యూజ్ చేయరు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనకి ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ అనేది చూపిస్తూ ఉంటుంది. మీ యూసేజ్ ని బట్టి ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ బ్యాటరీ హెల్త్ లో చెక్ చేసుకుంటే బ్యాటరీ హెల్త్ పర్సెంటేజ్ తో పాటు సైకిల్ కౌంట్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాపిల్ వాళ్ళు ఐఫోన్ 15 సిరీస్ నుంచి. ఈ సైకిల్ కౌంట్ ట్రాక్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. బ్యాటరీ హెల్త్ కి డైరెక్ట్ గా సైకిల్ కౌంట్ అనేది ఇంటర్లింక్డ్ అనమాట. మీరు ఐఫోన్ 15 ఆర్ లేటర్ డివైస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ 1000 సైకిల్స్ వచ్చేదాకా మీ ఐఫోన్ బ్యాటరీ 80% ఆర్ అబౌవ్ మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 1000 సైకిల్స్ రాకముందే మీ బ్యాటరీ హెల్త్ కనుక 80% ఆర్ బిలోకి పడిపోతే యాపిల్ వాళ్ళు ఫ్రీగా మీకు బ్యాటరీని రీప్లేస్ చేసి ఇస్తారు. వాళ్ళ వెబ్సైట్ లో క్లియర్ గా ఉంది. ఐఫోన్ 14 ఆర్ ఓల్డర్ మోడల్స్ అనుకోండి, అది 500 సైకిల్స్ కే లిమిట్ చేశారు. అంటే 500 సైకిల్స్ మీకు ఇక్కడ వచ్చేదాకా మీ బ్యాటరీ హెల్త్ అనేది ఖచ్చితంగా 80% ఆర్ అబోవ్ నే ఉంటుంది. ఈ సైకిల్ కౌంట్ ఎలా ట్రాక్ అవుతుందంటే, ఒక సైకిల్ కౌంట్ అవ్వాలి అంటే మీరు బ్యాటరీని 0 to 100% యూజ్ చేసుకోవాలి. ఒక రోజులో మీరు ఓన్లీ 50% యూజ్ చేసుకున్నారనుకోండి, అది హాఫ్ సైకిల్ కింద కౌంట్ చేస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక 50% యూజ్ చేసుకుంటారు కదా, అప్పుడు అది ఫుల్ సైకిల్ కింద కౌంట్ చేస్తుంది అనమాట. సో బ్యాటరీ సైకిల్ కౌంట్ అనేది ఇంటర్లింక్డ్ విత్ బ్యాటరీ హెల్త్. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు రావాలి, బ్యాటరీ హెల్త్ ఎక్కువ కాలం మెయింటైన్ చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ హీట్ అవాయిడ్ చేయాలన్నమాట. బ్యాటరీస్ కి హీట్ పడదు. మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కావచ్చు, సన్ లో యూజ్ చేసేటప్పుడు కావచ్చు, గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు, హీట్ ని అవాయిడ్ చేయాలి. హీట్ ని అవాయిడ్ చేయడానికి మీరు ప్రికాషన్స్ ఎన్ని తీసుకున్నా తప్పులేదు. దానివల్ల మీ ఫోన్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, బ్యాటరీ హెల్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఓవర్ ద నైట్ ఐఫోన్స్ ని ఛార్జింగ్ పెట్టొచ్చా అని. ఎస్, ఐఫోన్స్ కి ఓవర్ ద నైట్ ఛార్జింగ్ పెట్టొచ్చు. నా ఫోన్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే నైట్ పడుకునేటప్పుడు యాపిల్ అడాప్టర్ కి పెట్టేసి పడుకుంటాను. లేచాక కానీ ఫోన్ ఛార్జింగ్ తీయను. ఐఫోన్ నైట్ అంతా ఛార్జ్ అవ్వదు. మీరు బ్యాటరీలోకి వెళ్ళి ఇక్కడ ఛార్జింగ్ లోకి వెళ్తే ఇక్కడ ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే మీ హ్యాబిట్స్ ని బట్టి ఐఫోన్ 100% ఎప్పుడు బ్యాటరీని ఛార్జ్ చేయాలనేది అదే డిసైడ్ చేస్తుంది. మీరు ఈ ఫీచర్ ని ఆఫ్ చేసుకున్నా కూడా మీ బ్యాటరీ కనుక 100% రీచ్ అవగానే ఫోన్ ఛార్జింగ్ ఆపేస్తుంది అనమాట. మీరు కూడా ఓవర్ ద నైట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ లో మనకి బ్యాటరీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడకూడదు అనుకుంటే ఛార్జింగ్ లోకి వెళ్ళి ఇక్కడ 80% ని సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాటరీ హెల్త్ మీద అయితే ఎఫెక్ట్ పడదు. అండ్ ఆల్సో లాస్ట్ ఇంపార్టెంట్లీ లిథియం అయాన్ బ్యాటరీస్ ని 20 to 80% మధ్యన యూజ్ చేసుకుంటే బ్యాటరీ హెల్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. నేనైతే జనరల్ గా 100% పెట్టుకుని ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ ని ఆన్ చేస్తా. ఛార్జింగ్ అనేది ఎంతవరకు అవ్వాలనేది ఫోనే చూసుకుంటుంది. 20 to 80% రూల్ కనుక
కనుక మీరు ఫాలో అయితే మీ బ్యాటరీ హెల్త్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే యాపిల్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఫోన్స్ లో ఇక్కడ 80, 85, 90, 95, 100% అనే ఆప్షన్స్ చూపిస్తున్నారు. మీరు యూసేజ్ ని బట్టి మీరు 90% కానీ 85 or 80% కానీ చూస్ చేసుకోవచ్చు. మీకు కనుక బ్యాటరీ హెల్త్ లాంగర్ రన్ లో బెటర్ గా ఉండాలి అనుకుంటే ఈ 80 to 20% రూల్ అనేది ఫాలో అవ్వచ్చు. నేను నా iPhone 16 Pro Max లో ఈ 1.5 year లో 20% ఆర్ బిలో వెళ్ళటం ఒక 5 to 6 times మాత్రమే జరిగింది. ఎవ్రీడే 100% అయితే చార్జ్ పెడతాను కానీ 20% ఆర్ బిలో అనేది ఒక 5 to 6 times మాత్రమే వెళ్ళింది. వీక్ లో 7 days ఉన్నాయి. 1 or 2 days బిలో 20% వెళ్తే ఇట్స్ ఓకే. ఎవ్రీడే వెళ్ళనీయకుండా చూసుకోవాలి. ఎప్పుడో ఒక రోజు అంటే ఇట్స్ ఓకే. అండ్ ఆల్సో మీరు కనుక నాలాగా 100% యూజ్ చేసుకుంటే ఇక్కడ ఆప్టిమైజ్ ఛార్జింగ్ ఫీచర్ అనేది మ్యాండటరీగా టర్న్ ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 80% వరకు ఫస్ట్ 1 hour లో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఛార్జింగ్ అనేది పాస్ అవుతుంది. మీరు ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడు లెగుస్తారు, ఎప్పుడు నుంచి మీ ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు అనేది ఆల్రెడీ మీ ఐఫోన్ అది తెలుసుకొని ఉంటుంది. సో మీరు లేచే 1 hour ముందు ఆ 20% అనేది చార్జ్ చేసి పెడుతుంది అనమాట. సో దట్ మీ బ్యాటరీ హెల్త్ అనేది లాంగ్ రన్ లో బెటర్ గా ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక వైర్లెస్ ఛార్జింగ్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటే మ్యాక్సిఫ్ వైర్లెస్ ఛార్జింగ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఐఫోన్స్ లో ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ అడాప్టర్ యూజ్ చేయాలి, ఐఫోన్స్ అన్ని ఇప్పుడు అడాప్టర్స్ తో రావట్లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఐఫోన్స్ కి జనరల్ గా 30 to 40 watts అడాప్టర్ అయితే సరిపోతుంది. మీరు 100 watts యూజ్ చేయండి, 200 watts అడాప్టర్ యూజ్ చేయండి. ఐఫోన్ కి ఎంత కావాలో అదే తీసుకుంటుంది. అది కూడా యాపిల్ అడాప్టర్ ని యూజ్ చేయండి, లేదు అంటే MFI సర్టిఫైడ్ అడాప్టర్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేయండి. సో దట్ మీ ఫోన్ లాంగ్ టర్మ్ లో బ్యాటరీ హెల్త్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ మీ ఫోన్ కి హార్మ్ అవ్వకుండా ఉంటుంది. iOS 26 సపోర్టెడ్ డివైసెస్ లో మనకి స్మార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఛార్జ్ పెట్టేటప్పుడు అది ఎంతసేపట్లో 80% కి వస్తుంది, ఎంతసేపట్లో 100% వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. సెట్టింగ్స్ బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 80% రావడానికి 15 minutes పడుతుంది, 100% రావడానికి 1 hour 25 minutes అయితే పడుతుంది. పవర్ మోడ్ లోకి వెళ్తే ఇక్కడ అడాప్టివ్ పవర్ మోడ్ కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్ డివైసెస్ లో పనిచేస్తుంది. ఈ ఫీచర్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏమో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే నా బ్యాటరీ హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిందని చెప్పి చెప్తూ ఉంటారు. నేను ఒక విషయం చెప్తాను, ఇదైతే మీరు నమ్మాల్సిందే. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం వల్ల బ్యాటరీ హెల్త్ అయితే ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బ్యాటరీ హెల్త్ క్యాలిబ్రేషన్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన ప్రతిసారి బ్యాటరీ అనేది క్యాలిబ్రేట్ అవుతుంది ఎగ్జాక్ట్ బ్యాటరీ హెల్త్ పర్సెంటేజ్ చూపించడానికి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే బ్యాటరీ హెల్త్ చేంజ్ అవడం వల్ల మనకేమనిపిస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే చాలు బ్యాటరీ హెల్త్ తగ్గిపోతుంది అనిపిస్తుంది. బట్ ఈ బ్యాటరీ హెల్త్ అనేది మీరు ఫోన్ ని యూజ్ చేసే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు ఇక రిజల్ట్స్ అనేవి అప్డేట్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయట్లేదు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో మీ బ్యాటరీ హెల్త్ అనేది మీ యూసేజ్ బట్టి చేంజ్ అవుతూనే వస్తుంది. కాకపోతే క్యాలిబ్రేషన్ కి కొంచెం టైం పడుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు అది ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ అనేవి చేంజ్ చేస్తుంది. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. నేనైతే సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రాంప్ట్ గా చేసుకుంటాను. ఐఫోన్ ని పర్చేస్ చేసేదే చాలా మంది సెక్యూరిటీ కోసం. సో ఈ సెక్యూరిటీ కోసం అయితే అప్డేటెడ్ గా ఉండాలి. మీరు ఫోన్ యూజ్ చేసేటప్పుడు హీట్ అయింది అనుకోండి, ఎమ్మటనే చార్జ్ చేయకూడదు. మీరు అవుట్డోర్స్ లో ఫోన్ యూజ్ చేసి వచ్చారు, ఫోన్ చాలా వేడిగుంది, ఎమ్మటనే ఛార్జింగ్ అయితే పెట్టొద్దు. లేదంటే మీరు హెవీ గేమింగ్ ఆడుతున్నారు, ఫోన్ కొంచెం వేడవుతుంది, ఆ వేడిలో ఉన్నప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టొద్దు. ఇట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. ఫోన్ కొంచెం కూల్ అవ్వాలి. ఫోన్ ఆల్రెడీ హీట్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే ఇంకా అది ఓవర్ హీట్ అవుతుంది. అది ఖచ్చితంగా మీ బ్యాటరీ హెల్త్ మీద అయితే ఎఫెక్ట్ అవుతుంది. అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్ కి అయితే రావాలి. ఫోన్ ని హీట్ అయినప్పుడు కొంచెం కూల్ అయిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. నేనైతే ఎల్లప్పుడూ ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. నేను చెప్పిన కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ బ్యాటరీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బిగ్గెస్ట్ ఇంపాక్ట్ మన బ్యాటరీ హెల్త్ మీద ఉండేది హీట్. అవాయిడ్ హీట్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.